హాయ్ అండి. ఈరోజు సాయంత్రం స్నాక్స్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు ప్రిపేర్ చేసిందేంటో చూద్దాం రండి. ఇవొచ్చేసి చెనక్కాయలండి. మా వారు నిన్న చెనక్కాయలు తీసుకొచ్చారు. రేపు చెనక్కాయలు తిందామన్నారు. అందుకే ఉడకేస్తున్నాను. ఇలా సిబ్బిరేకులో వేసేసానండి ఉడికాక. చూడండి. ఇవొచ్చేసి వాటర్ అన్నీ దిగిపోయాయి చూడండి. కింద ఒక గిన్నె పెట్టేసి సిబ్బిరేకులో వేసేసాననమాట. మేమైతే దీన్ని సిబ్బిరేకు అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకపోతే చూసారు కదా వాటర్ ఎలా అంటే మొత్తం ఎలా కిందికి దిగిపోయాయో అసలు. చాలా నీట్‌గా మొత్తం ఆరిపోతున్నాయండి. ఇలాగ వేసేస్తే నీట్‌గా ఉంటాయి అసలు తినడానికి కూడా. వాటర్ ఏం లేకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మా పాపకి రాగి జావ పెట్టాను. ఎందుకంటే చిన్నుకి రోజు డైలీ 1 టైమ్ అయితే రాగి జావ ఖచ్చితంగా తినిపిస్తాను. మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ ఏ టైంలో అయినా తనకు ఒక పూట అయితే రాగి జావ పెడతాను. వాటర్ అయితే బాగా కాసేసాక తర్వాత ఈ గ్లాస్‌లో వేసిన రాగి జావ కలిపి అదే రాగి పిండి కలిపి దాంట్లో పోసేస్తాననమాట. అలా పోసేసి బాగా కలుపుతూ ఉంటాను. చిన్ను ఇష్టంగా తింటది రాగి జావ అయితే నేను. అందుకనే డైలీ తనకి మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ అయితే రాగి జావ అయితే పెడతాను ఖచ్చితంగా. ఇంకపోతే చిన్ను ఉప్పేసి తిందండి. అందుకే మా పాపకి బెల్లం వేసే పెడతాను. బెల్లం వేస్తేనే తను టేస్ట్‌గా తింటుంది. లేకపోతే అసలు తినదు తను. అందుకే తన కోసం అయితే రాగి జావ చేస్తాను రోజు. ఇంకపోతే చెప్పాలంటే ఏం లేదండి. మా చిన్నుకైతే చాలా ఇష్టం రాగి జావ. అందుకే ఖచ్చితంగా తనకైతే రాగి జావ చేసి రోజు ఎంత కష్టం అనుకోకుండా రోజు తనకైతే ఖచ్చితంగా పెడతాను. చూడండి దగ్గరికి అయ్యేదాకా కలుపుతూ ఉన్నాను. ఇదిగో ఇక్కడ దగ్గరికి అయిపోయిందండి. అందుకే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. బాగా దగ్గరికి అయ్యాకే తనకి తినిపిస్తాను. తర్వాత ఇంకా చెప్పాలంటే ఇంకా నాకు టీ టైం అవుతుంది. నేను టీ తాగకుండా అస్సలు ఉండలేనండి. అందుకే ఇది చల్లారిపోయేంత వరకు నేను టీ తాగుతాను. నేనైతే టీ పెట్టుకొని. ఎలా అయినా సాయంత్రం టీ టైం అవుతుందంటే ఖచ్చితంగా టీ తాగాల్సిందే అండి. అదేంటో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు టీ తాగాలని. చూడండి నేను టమోటా, పచ్చిమిర్చి, పల్లీలు పచ్చడి చేస్తున్నాను. ప్యాన్ పెట్టాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను చూడండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చిమిర్చి బాగా వేగాలన్నమాట. అప్పుడే మనం టేస్ట్ బాగొస్తుంది. చూసారు కదా ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేగాక పచ్చిమిర్చి అయితే బాగా వేగాలండి. చూసారు కదా ఎలా కలర్ వస్తున్నాయో అంత మంచిగా వేగాలి. తర్వాత దీంట్లో వేసుకుంటాను పచ్చిమిర్చిలో కొంచెం తెల్లగడ్డలు ఒక 4, 5. నెక్స్ట్ కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొన్ని మెంతులు, కొన్ని ధనియాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇవి మంచిగా రెడ్ కలర్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ టమాటాలు, కడిగి పెట్టిన కొంచెం చింతపండు అండి, అందులో సరిపడినంత ఉప్పు, నాకు సరిపోలేదని మళ్ళీ నేను కొంచెం వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకుంటూనే ఉండాలి. బాగా ఉడికేంత వరకు నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూద్దామండి ఎలా ఉడికిందా ఏంటో అనని. చూడండి కలబెడుతున్నాను. ఇంకా బాగా ఉడకాలండి. అసలు టమాటాలు గుజ్జు గుజ్జులాగా రావాలి. అప్పుడే మనకి మంచిగా టేస్ట్ ఉంటుంది. చూద్దాం మళ్ళీ ఎలా ఉడికిందా ఏందా అని.
అయిపోయిందండి. ఇంకా నేనైతే కొంచెం బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేస్తాను. కొంచెం ఇలా కుందుతూ ఉన్నాను. ఎందుకంటే కొంచెం టమాటాలు ఇంకొంచెం నలుగుతాయని చెప్పేసి ఇలా కుందుతున్నాననమాట. చూడండి బాగా ఇలా రావాలి. టమాటాలు ఇలా గుజ్జు గుజ్జుగా అయిపోవాలి. అందుకే ఇంకా స్టాప్ చేసేసుకుందాం, అయిపోయింది. చూసారు కదా, మిక్సీలో వేసుకుంటున్నాను. మామూలుగా రోట్లో వేసి దంచితే బాగుంటుంది టేస్ట్. కానీ ఇంకా మనకి అందుబాటులో ఇప్పుడు మిక్సీలే ఉంటున్నాయి కదండి. మిక్సీలో అయితే వేసేసుకున్నాను. అలానే పల్లీలు వేయించి పెట్టుకున్నాను కొన్ని, అవి వేసేసాను. ఇప్పుడైతే మిక్సీ పట్టేశాక ఎలా ఉందో చూడండి. ఇంతే అండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి. హాయ్ అండి, నేనైతే ఈరోజు అరటికాయ తాలింపు చేస్తున్నాను. చూడండి, ఉప్పు నీళ్ళు అయితే వేసాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టానండి. చూడండి, దీంట్లో కొంచెం పసుపు వేసేసాను, 1 స్పూను. తర్వాత 1 స్పూన్ అంటే చేతితో వేసానండి. దీనికి సరిపడంత ఉప్పు వేసేసాను. తర్వాత చూడండి, దీన్ని అయితే బాగా బాయిల్ చేస్తున్నాను. మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. తర్వాత ఉడికిపోయాక తీసి సిబ్బిరేకులో అయితే వేసేసానండి. ఎందుకంటే నీళ్ళన్నీ బాగా వడతాయి కదా అనేసి సిబ్బిరేకులో అయితే వేసేసాను. చూడండి నీళ్ళు ఎలా కిందకి దిగాయో మంచిగా అయిపోయాయి. ఎక్కువ ఉడకకూడదండి అరటికాయ అయితే. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పోసేసి దీంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 4-5 తెల్లబాయలు వేసానండి. తర్వాత దీంట్లో కొన్ని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసాను. చూడండి, దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి మనం. అంటే బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. చూడండి, కలుపుతూ ఉన్నాను. దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మనం. బాగా ఫ్రై అయ్యాకే అరటిపండు వేసుకోవాలండి మనం, అరటికాయని. చూడండి, బాగా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిపోయాక చూడండి, అరటికాయ వేసేస్తున్నాను. అరటికాయనైతే వేసేసానండి. చూడండి, బాగా కలుపుకుంటూ ఉండాలి మనం. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. చూడండి, నెక్స్ట్ వచ్చేసి నేనైతే కొంచెం సేపు బాగా బాయిల్ చేద్దామని చెప్పేసి మూత పెట్టేసుకుంటున్నాను. కొంచెం సేపు తర్వాత చూద్దాం ఎలా ఉందా ఏంటా అని. ఇప్పుడు చూద్దామండి అసలు ఎలా ఉంది ఏంటి అని. చూశాను, బాగా బాయిల్ అయిపోయి ఉందండి. నేనైతే దీంట్లో కరివేపాకు పొడి వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, కారం ఏదైనా వేసుకోవచ్చు మీరైతే. అంటే మామూలుగా శనగపొడి, కొబ్బరి పొడి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే కరివేపాకు పౌడరే వేసుకుంటున్నాము, ఎందుకంటే మాకు కరివేపాకు పొడి అంటేనే ఇష్టం, అందుకే వేసుకుంటున్నాము. చూడండి, కలిపేసాను, అయిపోయిందండి. ఇంకా ఎక్కువ ఉడికితే అరటిపండు మెత్తగా అయిపోతుందండి. చూడండి, వైట్ రైస్, అలానే పచ్చడి.
అలానే అరటికాయ తాలింపు అండి. చూడండి అరటికాయ తాలింపు. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.